అండ్ ఉగ్రవాదుల దాడిని మనం ఎలా చూడాలి? ఇప్పుడు చాలామంది అంటారు, పాకిస్తాన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది వీడియోలో దీన్ని పోస్ట్ చేస్తా ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి. అసలు ఇక్కడ సంబరాలు చేసుకోవడానికి ఏముంది చెప్పండి? ఇప్పుడు నేను ఒక మోటివ్ ఉంది నాకు. నేను ఏదైనా కావాలి, లేకుంటే ఈ హక్కు కోసం నేను పోరాడుతున్నా అని సీఎంనో లేకుంటే ఏ మినిస్టర్‌నో కిడ్నాప్ చేసి ఆ హక్కుల్ని నేను ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టుల కింద. మావోయిస్టులు ఏం చేస్తారు? ఒక పొలిటీషియన్‌ని ఏదైనా లేపేయడమో, లేకుంటే ఒక మంత్రినో, లేకుంటే ఒక హీరోనో అప్పుడు కిడ్నాప్ చేసేవాళ్ళు. కిడ్నాప్ చేసి ఈ ఊరికి పలానా ఊరికి ఇలా చేయండి, లేకుంటే పలానా సమస్య ఉంది, ఈ సమస్య తీరిస్తేనే వాళ్ళని వదిలిపెడతాం, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తారు. అదొక పద్ధతి. కానీ ఇప్పుడు ఈ ఉగ్రవాదులు చేస్తున్న పని ఏంటి? సామాన్య ప్రజలను చంపేస్తున్నారు. సామాన్య ప్రజలు చంపితే వాడికి ఏమొస్తుంది? బూడిద తప్ప. వాడికి ఏమొస్తుంది? వాడు వాడు ఏం సాధించాడు చెప్పండి? అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరైతే ఈ మతం పిచ్చి మీద తిరుగుతున్నారో, మత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్యారలైజ్ చేసేస్తారు. ఎలా ప్యారలైజ్ చేస్తారంటే, ఇదిగో నువ్వు వెళ్ళి ఇంతమందిని చంపేస్తే నీ దేవుడు పైకి రాంగానే స్వర్గంలో 100 మంది అమ్మాయిలు నుంచుంటారు. మీకు ఇంకా అంటే దేవుడి కోసం నువ్వు ఇంత చేసావు కదా! దేవుడు నీకు పైకి తీసుకెళ్ళిన తర్వాత చాలా భోగాలు ఇస్తాడు. బాగా చూసుకుంటాడని అయితే వాళ్ళకైతే అలా చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాడేందంటే ఆ నరమేధంలోకి వెళ్ళిపోతాడు వాడు. వాడు ఇంగ చంపినా వాడికి ఒక మానవత్వం అనేది కనిపించదు. కాబట్టి అలా తయారవుతారు ఉగ్రవాదులు అనేవాళ్ళు. వాళ్ళకి ఒక మోటివ్ ఉండదు. ఇప్పుడు వాడి మోటివ్ ఏంది? ఇప్పుడు 26 మందిని చంపాడు. 26 మందిని చంపాడు కదా! ఏంది వాడి కోరిక ఏంటి? కాశ్మీరా ఇప్పుడు బాగానే ఉంది కదా! ఆర్టికల్ 370 తీసిన తర్వాత పర్యాటకులు దాదాపు మాట్లాడుకున్నాం కదా! 2,00,00,000 నుంచి 3,00,00,000 మంది అక్కడికెళ్ళి చాలామంది ప్రజలు అక్కడికెళ్ళి చూస్తా ఉన్నారు. ఆ పర్యటనని ఏదైతే వాతావరణాన్ని అందరూ ఆస్వాదిస్తా ఉన్నారు. ఆ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలకి ఉపాధి కలుగుతూ ఉంది. అంతకుముందు తినడానికి కూడా తిండి లేని, దికాణ లేని ప్రజలు ఇప్పుడు మంచిగా ఉపాధి వస్తూ ఉంది. మంచి షాపులు పెట్టుకుంటున్నారు, జ్యువెలరీస్ పెట్టుకుంటున్నారు. అక్కడికెళ్ళి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి మంచి ఉపాధి దొరుకుతుంది. మంచి డబ్బులుగా సంపాదించుకుంటున్నారు. వెల్ సెటిల్డ్‌గా ఉంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చదివించుకోగలుగుతున్నారు. అలానే ప్రభుత్వ పథకాలు కూడా చాలా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళకొచ్చిన నష్టం ఏంది? వాడికి ఇంకేం కావాలో కాశ్మీర్‌లో అర్థం కాదు. అందుకనే చెప్తున్నా, ఒక ఉగ్రవాదికి ఒక మోటివ్ అంటూ ఏముండదండి. వాడి ఉనికి కోసం, లేకుంటే వేరే వాడి సంతోషం కోసం జరిగే ఒక ప్రక్రియ ఇది. ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడనుకోండి. సీఎంకి ఉత్సాహపరచడానికి ఏంటి? ఒక మంచి 4 మాటలు మంచిగా చెప్పాలి. సార్ మీ పరిపాలన భలే ఉంది సార్. ప్రజలంతా మిమ్మల్ని కొనియాడుతున్నారు సార్. మీ పథకాలన్నీ ప్రజల్లోకి బాగా ఎళ్ళిపోయినాయి సార్. మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్. నెక్స్ట్ 30 సంవత్సరాలు మీరే సీఎం సార్ అని ఎట్ట పొగుడుతారో, అలానే ఈ ఉగ్రవాదులు ఏం చేస్తాయంటే, ఒక దేశం కోసం, వాళ్ళ దేశం మెప్పు కోసం ఇప్పుడు పాకిస్తాన్ అనేది వాళ్ళ పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళ మెప్పు కోసం, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇయ్యాలి కదా! ఈ ఉగ్రవాద సంస్థలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరో ఒకళ్ళు అండ ఉండాలి. ఏదో ఒక దేశం అండ లేకపోతే వాళ్ళు ఇవన్నీ చేయలేరు. అటుపక్క పాకిస్తాన్ కూడా మనలాగానే ఉగ్రవాదం పైన గట్టిగా ఉంటే, అది ఈ ఉగ్రవాద సంస్థలు ఎందుకు పుట్టుకొస్తాయి? రావు కదా! అందుకనే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ మెప్పించాలి. ఇప్పుడు మెయిన్ పాకిస్తాన్ మెప్పిస్తారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు మెప్పించాలి. ప్రజలు నాకు తెలిసి ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రజలు అలా అనుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చాలా యూట్యూబ్‌లో నేను చూస్తా ఉన్నాను. చాలామంది ప్రజలు మాట్లాడుతున్నప్పుడు చూస్తా ఉన్నాను. ఇండియా అంటే చాలా గౌరవం ఉంది, అభిమానం ఉంది వాళ్ళకి. ఎవరైతే ఈ నాయకులు, ఈ ఉగ్రవాదులు వాళ్ళ ఉనికి కోసమైతే ఇలా చేస్తూ ఉంటారండి. ఆ దేశం మెప్పు కోసమైతే, ఆ దేశం మెయిన్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళ మెప్పు కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాణాలకు త్యాగానికైనా వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా పెరుగుతారు కాబట్టి ప్రాణత్యాగానికైనా అలా వెనుకాడకుండా వచ్చేస్తూ ఉంటారు. మీరు చూస్తే జరిగిన ఉగ్రవాద దాడిలో 2 ఇండియన్స్ కూడా ఉన్నారంట. మరి చూడండి, ఇక్కడికొచ్చి మన వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఏం జరగబోతుంది. ఎందుకంటే మన హైదరాబాద్‌లోనే 208 మంది అంతమంది ఉన్నారంట పాకిస్తానీలు. కాకపోతే వాళ్ళు అఫీషియల్‌గా వచ్చారంట. పాస్‌పోర్ట్‌లు అలా ఉన్నాయంట. కాకపోతే రిటర్న్ అయితే వెళ్ళమని చెప్పారు. షార్ట్ టర్మ్ పాస్‌పోర్ట్‌లు, లాంగ్ టర్మ్ పాస్‌పోర్ట్‌లు ఉన్న వాళ్ళనైతే ఇక్కడ ఉండమన్నారంట. ఎందుకంటే బిజినెస్‌లు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఇక్కడే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని, లేకుంటే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇలా అయితే ఉన్నారంట కొంతమంది. లాంగ్ టర్మ్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. మరి చూడాలి వాళ్ళు మరి పంపిస్తారా లేదని చూడాలి. షార్ట్ టర్మ్ ఎవరైతే ఉన్నారో కొంచెం మెడికల్ సీట్ల కోసం, అంటే కాలేజీ చదువుకునే వాళ్ళు, లేకుంటే హెల్త్ ఇష్యూ వల్ల వచ్చిన వాళ్ళకైతే 48 అవర్స్ 72 గంటలు అయితే టైం ఇచ్చారు. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే చెప్పాను కదా! ఈ ఉగ్రవాదులకు ఒక మోటివ్ అంటే ఏముండదండి. దాని గురించి మనం ఏదో ఇంగా పాకిస్తాన్ మన మీద విజయం సాధించిందని అనుకోవడం కూడా తప్పేమన్నా అసలు. అది పెద్ద చాలామంది చర్చ ఎక్కువ ఇదే చేస్తా ఉన్నారు. వాడికి ఒక మోటివే లేని దాన్ని మనం ఎలా చూడాలి? కాబట్టి ఇది ఖచ్చితంగా వాడొక ఎలా చెప్పాలంటే అది పనికిమాలిన పని తప్ప ఏం లేదు. ఏదంటే పిచ్చోడి చేతికి కత్తిచ్చినట్టు ఏముండదు ఆడ. వాడికి మోటివ్ ఉండదు. పిచ్చోడి చేతికి కత్తిస్తే ఏమవుతది? వాడు చంపుకుంటూ పోతాడు అంతే. అలానే ఈ ఉగ్రవాదులు కూడా చేసే పని అది. వాడికి మోటివ్ ఉండదు, ఒక ఆశయం ఉండదు. వాడు ఎందుకు పాకిస్తాన్‌కి ఏంటి? వాడు పాకిస్తాన్ వాడికి ఇచ్చేసాం కదా! వాళ్ళు కావాలన్నారు, పాకిస్తాన్ ఇచ్చేసాం అయిపోయింది.
మన కాశ్మీర్లో మన ఆర్టికల్ 370 తీసేసాం, మన ప్రశాంతంగా మన పరిమాణం మనం చేసుకుంటున్నాం, వాడికి వచ్చిన నష్టం లేదు ఏం లేదు. కాబట్టి ఇది మోటివ్ లేని ఒక ఉగ్రవాదం అండి. వాళ్ళ ఉనికి కోసం చేస్తుంది, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా. వాళ్ళు కూడా ఈ నడమ చాలా వరకు కట్టడి చేశారు. మన ఇండియన్ ఆర్మీ కూడా చాలామంది చొరబడతారని ఆపడం, అక్కడే చంపేయడం కూడా చూసాం మనమైతే. చాలా అలర్ట్గా ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఎలానో వచ్చారు ఇండియాలోకి, వచ్చి ఇక్కడ ఉన్న ఇండియన్స్ కూడా ఇద్దరిని తీసుకెళ్ళి ఒక 26 మందిని అయితే చంపడం చూసాం మనమైతే. సరే, ఇలాంటి జరగకుండా అంటే ఇంటెలిజెంట్ విభాగం కూడా చాలా అలర్ట్గా ఉండాలి ముందు, ఎస్పెషల్లీ కాశ్మీర్ ఏరియా లాంటి చోట్ల అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. చూద్దాం మరి, ఇంకా దేశంలో చాలా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా మనకు తెలుసు, స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అలానే ఉండిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు, ఏం చేస్తారు మనకైతే తెలియదు. కానీ మనం ఎవ్రీ టైం ప్రతి సెకండ్ కూడా మనం అయితే అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం మరి, ఇంకా పైన జాగ్రత్తగా ఉంటుందో మన ఇండియన్ గవర్నమెంట్.